మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడు మన సమయాన్ని దయచేశాడు. మనల్ని బట్టి ఆయన నామముకే మహిమ కలుగును గాక. నేను ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగరుడ, గొప్పవాడ, జీవం గల దేవ, జీవాధిపతి, సర్వశక్తులకు మా తండ్రి, మీకు స్తోత్రం నాయన. అయ్యా అధికార సమయ పాదాల చెందుకు వచ్చాం. మమ్మల్ని దీవించండి, ఆశించండి, మీ సన్ని తోడుగా నడిపించి సహాయం చేసి కృపతో వదిలి చేసి మీరే మహిమ పొందని, మీ కార్యం నిర్మాణాలు జరిగించి కృపతో వదిలి చేసి మీరే మహిమ పొందని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్న చూసిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన మనం రాజులు 2వ గ్రంథం 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. రాజులు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో యోవాషు తను జీవిత విధానాన్ని, ఆ యోవాషుని పెంచిన యెహోయాదా అనే యాజకుడు ఎంతో, ఆయన బ్రతికినంత కాలం కూడా దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ యాజకుడు ఎంతో చక్కగా ఆయన పెంచాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత యోధా పెద్దలైన వారు వచ్చి ఇచ్చిన తప్పుడు ఆలోచనలతో పెంచిన యాజకుని కుమారుడైన జకర్యాను కూడా చంపడానికి కూడా ఆయన ఏమాత్రం కూడా ఇదమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. దేవుడు దాన్ని దృష్టించమని చెప్పేసి ఆ జకర్యా ప్రార్థన చేశాడు. అలాగే దేవుడు ఇక ఆయన చేసిందా, ఇక తర్వాత యోవాషుని కాపాడేవాడు కూడా లేరు. ఆయన మీద 2 కుట్ర పన్ని ఆయన చంపేశారు. ఆ సంఘటన అంతా కూడా 12 అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అయితే 13 అధ్యాయంలో, రాజులు 2వ గ్రంథం 13 అధ్యాయంలో మనం చూసినట్లయితే యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం మందు యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోన్లో ఇశ్రాయేలును ఏలనారంభించి 15 సంవత్సరములు ఏలెను. ఈయన యెహూ యొక్క కుమారుడు. యెహూ దేవుని మీద నమ్మకంగా ఉన్నదాన్ని బట్టి, దేవుడు చెప్పిన పని చేసిన దాన్ని బట్టి, దేవుడు తన తర్వాత 3 తరాల వరకు కూడా దేవుడు యెహూకి అవకాశం ఇచ్చాడు. ఇశ్రాయేలు రాజుల్లో ఎవరైనా తన పిల్లలు రాజుగా అయ్యి తన పిల్లలు పరిపాలించారంటే ఒక యెహూ దగ్గర మాత్రమే 3 తరాలు కనపడతాయి. ఇంకెవరి దగ్గర కూడా, జిమ్రీ దగ్గర ఉన్న అది, ఆ జిమ్రీ దగ్గర అహాబు ఉన్న, అహాబు దగ్గర కుమారుడు ఉన్న, అంత ఇది కాదు. కానీ యెహూ దగ్గర మాత్రం దేవుని యొక్క కృపను బట్టి దేవునికి ప్రార్థన చేసేవారుగానే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వారి ఇష్టానుసారంగా ఉన్నప్పటికీ కూడా దేవునికి ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. ఈ ప్రార్థన చేసిన వారుగా, దేవుని భయభక్తులు కలిగిన వారుగా యెహూ యొక్క కుమారులు 3. అందులో ఒక ఆయన పేరు యెహోయాహాజు. యెహోయాహాజు షోమ్రోన్లో ఉన్నాడు. అతను ఇశ్రాయేలు వారి పాపం చేయడానికి కారుడయ్యా నెబాతు కుమారుడైన యెరోబాము పాపములను విడకక అనుసరించు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించాడు. అంటే దేవుని యందు ఆ కల్చర్ అలాంటిది, ఆ ప్రాంతం అలాంటిది, ఆ ప్రదేశం అలాంటిది, ఉన్న ప్రజల ముందు ఉన్న రాజరికం అలాంటిది. ఇప్పుడు కొత్తగా రాస్తానంటే, కొత్తగా మారుస్తానంటే, అయితే మనుషులకు భయపడతారు తప్ప దేవునికి భయపడరు. దేవుడు చెప్తున్నాడు కదా, దేవునికి భయపడు, మనుషులకు కాదని చెప్పి. కానీ మనుషులకు మాత్రం భయపడుతూ వారి యొక్క విధి విధానాలన్నిటి కూడా చేస్తూ ఉండగానే సిరియా రాజు వారి మీదకి యుద్ధం ప్రతిసారి యుద్ధం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఆ యుద్ధం చేస్తున్న సమయంలోనే దేవునికి ప్రార్థన చేయగా దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత అతని కుమారుడైన యెహోయాషు రాజుగా అయ్యాడు. యెహోయాషు రాజు అయిన తర్వాత అతను కూడా యెరోబాము చేసిన పనే, అంటే దూడలను ఆరాధిస్తూ వాటికి ఉత్సవాలు చేస్తూ ఇదే దేవుడు అని చెప్పేసి వారు ఆ దేశంలో వారు దేవునికి విరోధంగా చేసిన పనంతా కూడా, దేవునికి విరోధంగా చేసిన, అంటే దేవుడు ఎంత నొచ్చుకొని ఉంటాడో, ఎంత బాధపడతా ఉంటాడో, అయినా సరే వారు ప్రార్థించేది మాత్రం దేవునికే ప్రార్థన చేస్తారు. దేవుని భయభక్తులు కలిగే ఉన్నారు. అలా ప్రార్థన చేస్తూ దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఒకానొక రోజు హజాయేలు వారి మీదకి బాగా యుద్ధానికి వచ్చాడు. హజాయేలు యుద్ధానికి వచ్చినప్పుడు ఏమి దిక్కు తోచున్న పరిస్థితిలో వచ్చి యెహోయాషు వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా గారు అప్పటికే మరణకరమైన రోగం వచ్చి చాలా చాలా అసలు ఈ స్థితిలో ఉండగా యెహోయాషు ఆయన దగ్గరికి వచ్చాడు. చూడండి 14 వచనం మనం చూసినట్లయితే, అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితులై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచు, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణమును తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణమును తీసుకొను.
నీ చెయ్యి వెంటి మీద ఉంచమని అతడు ఇస్రాయల్ రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వెంటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపునున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణం వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణం, సిరియల చేతుల నుండి మేము రక్షించు బాణం. సిరియలో నాశనమగు వరకు నీవు అపేకుల వారిని హతం చేయదు అని చెప్పి బాణములను పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టెను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మార్లు 6 మార్లైన కొట్టిన ఎడ్ల సిరియలో నాశనమగు వరకు నువ్వు వారిని హతము చేసి ఉండు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియలను ఓడించదవని చెప్పాను. హల్లెలూయా. యెహోయాషు ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా, నువ్వు ఇశ్రాయేలు ప్రజలకి రథమును రౌతును నువ్వే. ఇశ్రాయేలు ప్రజలను నడిపించేది నువ్వే, వారికి జ్ఞానం ఇచ్చేది, వారికి బోధించేది, దేవుని పక్షాన మాకు తెలియచేసేది, దేవుని పక్షాన నుండి నువ్వు గొప్ప కార్యాలు జరిగించేది నీవే అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి కన్నీరు విడుస్తూ, ఏమి దిక్కుతోచని పరిస్థితిలో సిరియా రాజు వచ్చి యుద్ధం చేస్తుండగా, సిరియా రాజు వచ్చి దాకా వారిని చాలా బాధ పెడుతుండగా, ఏమి తోచని పరిస్థితిలో యెహోయాషు వచ్చి ఎలీషా దగ్గర అడుగుతున్నాడు. దీనికి ముందు అదే సిరియా రాజు ఎలీషా దగ్గరికే వచ్చాడు. అతను ఇప్పుడు ఎలీషా మరణకరమైన రోగం అయినప్పుడు యెహోయాషు వచ్చాడు. కానీ ఆ సిరియా రాజు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆ సిరియా రాజు దగ్గర ఉన్న సిరియా రాజు బెన్హదదు వచ్చి ఆయన అడుగుతా ఉన్నాడు, మా రాజు బతుకుతాడా అని చెప్పి అడగమని చెప్పాడు. అన్నప్పుడు ఎలీషా కన్నీరు విడుస్తూ ఆయన చూస్తున్నాడు. నువ్వు ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళ గర్భాలు చీల్చేస్తావు, వాళ్ళ యవ్వనులను చంపేస్తావు అని చెప్పి చూసి ఎంతో దుఃఖపడి ఏడుస్తా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. బాధపడిన సంఘటన అంతా కూడా అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అయితే ఇప్పుడు యెహోయాషు వచ్చి అడుగుతా ఉన్నాడు, మా రథమును రౌతు నువ్వేనయ్యా అని చెప్పి ఎలీషా దగ్గర అడిగినప్పుడు ఎలీషా అంటా ఉన్నాడు కదా, సరే వింటిని తీసుకో, బాణాన్ని తీసుకో, వెలుడు బాణాన్ని తీసుకొని ఆ బాణం తీసుకొని సూటిగా వేయమని చెప్పి ఆ తూర్పు తట్టిన కిటికీ తీసి ఆ కిటికీలోని బాణం వేయమన్నాడు. కిటికీలోని బాణం వేయమంటే కిటికీలోని బాణం వేసాడు. బాణం వేసిన తర్వాత తీసుకురా అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత నేలను కొట్టమన్నాడు. బాణాన్ని తీసుకుని నేలను కొట్టమంటే ఆయన ముమ్మారు కొట్టి ఆపేశాడు. ఆయన చెప్తున్నాడు, ఈ బాణము యెహోవా రక్షణ బాణం, ఈ బాణం యెహోవా రక్షణ బాణం. యెహోవా రక్షణ బాణము అంటే ఎంతకాలం, ఎంతవరకు ఉంటుంది? యేసు అనే మాటకి రక్షణ అర్థం, రక్షకుడు అని అర్థం. ఆ రక్షకుడు ఎంతవరకు ఉండాలి, ఎన్నాళ్ళు ఉండాలి? ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆయన వచ్చి స్వస్థపరిస్థితి అయిపోద్దా? అలాగే ఆర్థికమైన పరిస్థితి బాగాలేనప్పుడు ఆయన స్వస్థపరిస్థితి అయిపోయి అందులో విడిపిస్తే అయిపోద్దా? ఏదో శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అవి మాత్రం తొలగిస్తే సరిపోద్దా? ఎప్పుడు రక్షణ కావాలి? మన జీవితకాలం అంతా కావాలి, మన బ్రతుకు దినములల్లా కావాలి. ఆయన రక్షకునిగా మన దగ్గర మనకి ఆయన తల్లిగా తండ్రిగా రక్షకుడిగా ఉన్నాడు. కూడి తన పిల్లల్ని చేర్చుకున్నట్టుగా చేర్చుకునేవాడు ఆయన. అటువంటి రక్షకుని దగ్గర మనం ఎంతకాలం ఉండాలి? 1 సారా, 2 సార్లా, 3 సార్లా? రోగం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడైనా? మిగతా రోజులన్నీ దేవుడు అవసరం లేదా? ఈయన ఇది రక్షణ బాణం అని చెప్పి నేల మీద కొట్టమన్నప్పుడు 3 సార్లు మాత్రమే కొట్టి ఊరుకున్నాడు. ఆయన కోపగించి, అప్పుడు ఎలీషా ఆయన కోపగించి, ఏమయ్యా నువ్వు మళ్ళీ ఊళ్ళో ఉన్నావు, 3 సార్లు కొట్టాపడం ఏంటి? ఒక 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు కొట్టుంటే బాగుండేది కదా. 6-7 సార్లు నువ్వు గనక కొట్టుంటే వాళ్ళు చచ్చే వరకు కూడా, వాళ్ళు ఓడిపోయే వరకు కూడా నీకు విజయం అనేది వచ్చేది కదా, వాళ్ళ బాధ తొలగిపోయేది కదా. 3 సార్లు కొట్టి ఆగిపోయేవేంటి అని చెప్పేసి అని ఆయన గద్దించాడు. గద్దించినా, ఏం చేసినా, ఎలాంటి పరిస్థితి అయినా చేసిన తప్పుకు మాత్రం ఇక లేదు అవకాశం. 3 సార్లే కొట్టి ఆగిపోయాడు. 6-7 సార్లు కొడితే బాగేది కదా. శత్రువు ఓడిపోయేంత వరకు కూడా ఒకనొక రోజు మోషే, అహరోను, హూరులు ముగ్గురు కూడా కొండెక్కి ప్రార్థన చేస్తున్నారు. కింద యెహోషువను, కాలేబులు ఇంకా సైన్యం అంతా కూడా యుద్ధం చేస్తా ఉన్నారు. ఆ యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు కింద యుద్ధం చేస్తూ ఉండగా ఆ యుద్ధము వీళ్ళు చేస్తున్నంతసేపు కూడా
మోషే, అహారోను, హూరులు చేతులెత్తి దేవుని సన్నిధిలో అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే మోషే చేతులు కిందకి దించాడో, కిందకి దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. చేతులు కిందకి దించగానే అమాలేకీయుల యొక్క బలం పెరిగిపోతుంది. అమాలేకీయులు శక్తిమంతులు అవుతున్నారు. అమాలేకీయులు యుద్ధం చేసి వీళ్ళు ఓడిస్తా ఉన్నారు. వీళ్ళు చాలా మందిని ఇస్రాయల్ ప్రజల్ని చంపుతా ఉన్నారు. చేతులు ఎత్తి ఎంతవరకు అంటే యుద్ధములో గెలిచేంత వరకు కూడా వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. యుద్ధం అయిపోయేంత వరకు కూడా, యుద్ధం సంపూర్ణం అయిపోయేంత వరకు కూడా, శత్రువు పారిపోయేంత వరకు కూడా మోషే తన చేతులు దించల ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ కూడా చూసినట్లయితే ఈ యెహోయాషు చేసిన 3 సార్లు కొట్టి ఆగిపోయాడు. 3 సార్లు కాదు కానీ అసలు శత్రువు అది యెహోవా రక్షణ బాణం. యెహోవా రక్షణ బాణం అంటే 1 రోజు 2 రోజులు కాదు, మన జీవితకాలం అంతా కావాలి. మన ఓపిక అయిపోయేంత వరకు కూడా ఆ బాణాన్ని కొట్టుంటే బాగుండేది. ఓపిక అయిపోయేంత వరకు కూడా, కొట్టలేనంత వరకు కూడా దాన్ని కొట్టుంటే బాగుండేది. కానీ 3 సార్లు కొట్టి ఆగిపోవడం వల్ల ఎలీషా అంటున్నాడు, 3 సార్లు మాత్రమే నీ శత్రువుని జయించగలుగుతావు, తర్వాత జయించలేవు. ఆ తర్వాత నీ వల్ల కాదు అని చెప్పాడు. నీకేం చేయలేడు. అలాగే 3 సార్లు మాత్రమే వాళ్ళు శత్రువుని జయించగలిగారు. ఆ తర్వాత సిరియా రాజులు వారి మీద యుద్ధం చేసి వారిని ఓడించడం అనేది జరిగింది. తర్వాత ఎలీషా మరణించాడు. మరణించిన తర్వాత ఒక చోట ఆయన పాతిపెట్టిన చోట చూడండి మాట 20 వచనంలో, 13వ అధ్యాయం 20 వచనంలో, తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో పెంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, దింపిన ఆ శవము ఎలీషా శల్యములను తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాడు. హల్లెలూయా. ఎలీషా గురించి చెప్తున్నాడు, మా రథమును రౌతువు నీవేనయ్యా, ఆ రథమును రౌతువు నీవే అన్న ఆ ఎలీషా ఆయన చనిపోయాడు. చోట పాతిపెట్ట సంవత్సరం తర్వాత ఒక యుద్ధం జరుగుతా అందులో ఒకరిని తీసుకొచ్చి ఈ సైన్యానికి భయపడి తీసుకొచ్చి ఎలీషా యొక్క సమాధిలో ఆయన పాతిపెట్టగా, ఆ పాతిపెడదాన్ని అందులో దించగానే వెంటనే కాలు లేచి నిలబడి చూస్తా ఉన్నాడు. అంటే ఆయన శల్యంలో ఆయన చనిపోయి మృతి పొందాడేమో కానీ అందులో జీవం మాత్రం అలాగే దాచిపడి ఉంది. ఆయనలోని జీవం వెంటనే ఈ మనుషుల్లోనికి వచ్చింది. దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడు ఎలీషా. ఆయన చెప్పినట్టుగా మనం చేస్తే ఎప్పుడైనా సరే దేవుని వాక్యం కానీ దేవుని ఆత్మ కానీ మనతో చెప్పినట్టుగా మనం చేసినట్లయితే ఆశ్చర్యపడతాం. అలా కాకుండా ఏదో కొద్ది కాలం, కొద్ది సమయం, ఏదో కాలం ఉన్నప్పుడు, కాలక్షేపానికి ఏదో సమయం ఉన్నప్పుడు అంటే దానివల్ల మనం ఏది కూడా పొందుకోలేం. అటువంటి దైవజనుడు చెప్పిన మాటకి వాళ్ళు ఎలా ఉండాలంటే అంత లోబడంటే, యెహోయాషు దాని ఓపిక ఉన్నంత వరకు కొట్టాల్సింది, కానీ ఓపిక ఉన్నప్పుడు కాదు, 3 సార్లు కొట్టి ఆగిపోయాడు. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా అలాగే వస్తారు. వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడు మాత్రం వస్తారు, అవసరం తీరిపోయేంత ఆగిపోతారు. అలా ఉండకూడదు. జీవితకాలం అంతా కూడా దేవుడు మనకి సదాకాలం ఆయన దీర్ఘాయువునిచ్చేవాడు, సదాకాలం ఆయనతో ఉంచుకునేవాడు. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం ఉంచుకునే ఆ దేవుని సన్నిధిలో మనం ఇచ్చి ఉండేలాగా యెహోవా రక్షణ బాణం అది. ఆ బాణాన్ని మనం దగ్గర ఉంచుకునే వారిగానే ఉండాలి. తర్వాత 22వ వచనంలో, యెహోయాజు దినములనియు సిరియా రాజైన అహజాయేలు ఇశ్రాయేలు వారిని బాధపెట్టాను, కానీ యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన ప్రమాణమును నిబంధన బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనం చేయనొలక ఇప్పటికీ తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండెను. సిరియా రాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయను. అంతటా యెహోయాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యెహోయాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరలా తీసుకొనెను. యెహోయాషు అతనికి ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరలా వశపరుచుకొనెను. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పును బట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి ఎంతో ఘోరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానాన్ని ఆయన మర్చిపోకుండా ఎన్ని తప్పులు చేసినా సరే ఆయన ఓర్చుకుంటా వీరిని కాపాడుతూనే ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా. వాళ్ళ మీద దృష్టి ఉంచి శత్రువు రాకుండా, శత్రువు వచ్చినప్పుడల్లా వీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా వారితో యుద్ధం చేయడానికి, యుద్ధంలో వీరిని గెలిపించడానికి ఎంతగానో సహాయం చేస్తూనే ఉన్నాడు.
సిరియా రాజు హజాయల్ చనిపోయాడు. హజాయల్ చనిపోయిన తర్వాత బెన్హదదు వారికి రాజుగా అయ్యాడు. రాజు అయిన తర్వాత యుద్ధం జరుగుతూనే ఉంది. యెహోషయాషు కాలం అంతట్లో కూడా యెహోయాషు తన జీవిత కాలం అంతట్లో కూడా యుద్ధం చేస్తున్నాడు. తను చేసిన 3 సార్లు యుద్ధం చేసిన 3 సార్లు కూడా సిరియన్లు ఓడిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలు గెలిచారు. ఆ తర్వాత సంగతి తర్వాత రేపటి అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక, దేవుని కృపతోడే ఉండి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవము గల మా తండ్రి, జీవాధిపతి, సర్వశక్తులకు మా దేవ, సర్వాధికారి, మీకు స్తోత్రాలు. దయగలవాడు నీవే, కృపగల దేవుడు నీవే, మహిమానుతుడు మహాదేవుడు నీవే తండ్రి, మీకు స్తోత్రం నాయన. అయ్యా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. నా ప్రభు, నా దేవ, మీకే స్తోత్రాలు. అయ్యా అది కలసంలో నాయన, మీరు మాట్లాడిన ప్రతి మాట బట్టి మీకు స్తోత్రం నాయన. ప్రభు 3 మార్లు మాత్రమే కొట్టాగిపోయాడు ప్రభు. అలా కాదు నాయన, తన ఊపికి ఉన్నంత వరకు కొట్టాలి ప్రభు. తండ్రి మీకు స్తోత్రం నాయన. మా జీవితకాలం అంతా మీ పాదాల చెంత ఉండాలి నాయన. ప్రభు మా అవసరం వచ్చినప్పుడు, అక్కడ వచ్చినప్పుడు కాదు నాయన. ప్రభు అటువంటి కృపతో మమ్మల్ని నింపండి, సహాయం తెచ్చండి, చిత్తం జరిగించి నడిపించి మీరు మహిమ పొందని యేసు నామములో అడిగినాం తండ్రి, ఆమేన్. కూడా